ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శని ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు ఈ తప్పులు గనక చేశారు అంటే ఇబ్బందులు తప్పవు. సహజంగా అష్టమ శని, ఏలినాటి శని, జన్మశని, అలాగే శని మహర్దశ, శని అంతర్దశ, అనేక కోణాలలో శని భగవానుడి పాత్ర మనిషి జీవితంలో మెండుగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి వ్యక్తి కూడా మనం శని భగవానుని చెప్పగానే భయపడుతూ ఉంటాం. కానీ ఆయన మనసు చాలా కఠినంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు మన శాస్త్రాలు, మన పెద్దలు. అలాగే అంత కరుణ కూడా ఉంటుంది అని కూడా తెలియచేస్తారు. మలాంటి అంత కరుణ కలిగిన ఆ శని భగవానుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు భయపడాలి? భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా శని భగవానుని భక్తితో ఆరాధిస్తే ఆయన చూపే కరుణ వర్ణనాతీతము అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. శని భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అభిషేకం చేసేటప్పుడు మీరు నువ్వుల నూనె, అలాగే మనకి ఆవాల నూనె, ఇలా మనం అభిషేకం చేయమని చెప్తూ ఉన్నాం. అభిషేకం చేసేటప్పుడు ఆయిల్ పోసేటప్పుడు ఆ స్వామివారి అంటే ఆ విగ్రహంలో ఆయన భుజాల కాడి నుంచి ఆయన శిరస్సు పైనుంచి మొత్తము కూడా తడిసే విధంగా పోయాలి. ఏదో కంగారుగా శని భగవానుడు మన ఏదో ఇబ్బంది పెడతాడని చెప్పి భయంతో నుంచుని ఏదో అడావిడిగా పోసి రాకూడదు. భక్తి విశ్వాసంతో ఆ శని భగవానుడికి ఆ యొక్క శరీరం అంతా కూడా ఆయన్ని తడిపే విధంగా ఆ ఆయిల్తో మీరు పోయాలి. ఎందుకనంటే శని భగవానుడికి ఆయిల్తో కనుక అభిషేకం చేసినట్లయితే సర్వశుభాలని కూడా ఇస్తాడని చెప్పి మన నమ్మకం కదా. కానీ మీరు అడావిడిగా అంటే పొడిగా ఉండి ఎక్కడో అడావిడిగా పోసి రావటం వల్ల దానివల్ల మనకి మంచి ఫలితాలు రావు. ప్రశాంత చిత్తముతో ఓం శం శనియే నమః లేక నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం, లేక మీకు తోచిన విధంగా శని భగవానుని పలు విధములుగా కూడా స్మరణ చేస్తూ ఆయన గనక అభిషేకం చేయాలి. మనసా వాచా కర్మణ తండ్రి నేను ఈ కష్టం నుంచి బయటపడాలని చెప్పి దృఢ సంకల్పం తీసుకోవాలి. అలాగే మీరు చాలామంది రిబ్బన్ తీసుకెళ్ళి ఆయనకి క్లాత్గా వేస్తున్నారు. దయచేసి అలా వేయకండి. ఒక నల్ల క్లాత్ తీసుకోండి. అది కూడా కాటన్ క్లాత్ అయితే చాలా మంచిది. అవకాశం లేదు సిల్క్ అయినా పర్లేదు, కానీ అది క్లాత్ ఉండాలి, రిబ్బన్ కాకుండా. ఆ క్లాత్ తీసుకెళ్ళి స్వామివారి మెడలో వేసి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి స్వామివారిని నమస్కరించుకొని నవగ్రహాల మండపాన్ని చుట్టూ ప్రదక్షిణ చేసి గనక మీరు వచ్చినట్లయితే, భక్తి విశ్వాసములతో మీరు చేసినట్లయితే, గుర్తుపెట్టుకోవలసిన ఒక విషయం ఏమిటంటే శని భగవానుడు ఎదురుగా మాత్రం నుంచోరాదు, ఒక పక్కకి నుంచోవాలి. ఎందుకనంటే మనకన్నా శక్తి కలిగిన వారి ముందు ఎప్పుడూ కూడా ఎదురుగా నుంచుని మాట్లాడరాదు అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తారు. అదేవిధంగా శని భగవానుడు ఎదురుగా నుంచోవటం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు. కాబట్టి కొంచెం పక్కకు నుంచుని మీరు అభిషేకం చేయాలి, స్వామివారిని ప్రార్థన చెయ్యాలి, మనసా వాచా కర్మణ మనసులో వేడుకోవాలి. ఇలా చేసిన తర్వాత సహజంగా మన శని భగవానుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి మీరు కాళ్ళు కడుక్కోకుండానే మీ ఇంట్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళితేనే ఆయన యొక్క కరుణ కటాక్షములు మీ ఇంటికి వస్తాయి. బయట మీరు ప్రపంచంలో ఎక్కడ తిరిగి వెళ్ళినప్పటికీ కూడా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుని వెళ్ళమని చెప్తున్నాం. కానీ గుడికి వెళ్ళినప్పుడు మాత్రం, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళాలి. తర్వాత కాళ్ళు శుభ్రపరచుకోవచ్చు. ఇలా చేస్తే మీకు ఆ స్వామి యొక్క కరుణ ఉంటుంది. తెలియక బట్టలు తీసి స్నానం చేసి బట్టలు వదిలేయాలి, రకరకాల విధాలుగా మన మనసుల్లో ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆచరించి చూడండి, దాని ఫలితం మీకు అర్థమవుతుంది. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పిన వీడియో మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓం నమః శివాయ.